హాయ్ అండి, గుడ్ మార్నింగ్. డే 2 ఇన్ సింగపూర్. సో మేము మార్నింగ్ ఒక ప్లేస్ కి బయలుదేరాలన్నమాట. అనుకునే కారణాల వల్ల అలారం ఆపేసి పడుకుని పోయాం. మళ్ళీ లేట్ అయింది కొంచెం. 6:30కి అలారం పెట్టుకున్నాము, కానీ లేచిందేమో 9 o'clock కి. సో మళ్ళీ గబగబా రెడీ అవుతున్నాం అనమాట. అందుకే హడావిడి చూడండి, ఒక్కొక్కరు అలా రెడీ అవుతున్నాము. స్పీడ్ గా మళ్ళీ మేము ఎంఆర్టీ పట్టుకొని వెళ్ళాలి కదా. సో అక్కడ నుంచి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అయితే సింగపూర్ యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్ కి వెళ్దాం ప్లాన్ చేసుకున్నాము. సో దాని ఓపెనింగ్ టైమ్స్ వచ్చి 11 o'clock. ఈ రోజు అయితే పర్టికులర్ గా ఫ్రైడే అయితే 10 o'clock. సో ఫస్ట్ వెళ్ళిపోదాము, చాలా రైడ్స్ ఉంటాయి కదా అని అలారం పెట్టుకున్నాము. మరి అపరాజిత్ అలారం ఆపేసి మరి పడుకుంది, ఎందుకంటే తన దగ్గరే అలారం ఉంది. మరి చూడాలి, మాకు ఇక్కడి నుంచి 1 hour పడుతుంది సింగపూర్ యూనివర్సల్ స్టూడియో వెళ్ళడానికి. మరి ఎంతవరకు కవర్ చేయగలమో తెలీదు, చూద్దాం. సో ఫైనల్లీ రెడీ అయిపోయాము. డే 2. సో బయలుదేరుతున్నాము. 10 అయిపోతుంది, ఆల్మోస్ట్ 9:30 అయిపోతుందా? 9:30 అవుతుంది. మేమేమో 6:30కి లేచి 7:30కి బయలుదేరదాం అనుకున్నాము, చూడాలి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. డే 2 ఇన్ సింగపూర్ అండి. ఈరోజు మనం యూనివర్సల్ స్టూడియో విజిట్ చేయబోతున్నాము. సింగపూర్ వచ్చిన ప్రతి ఒక్కరు యూనివర్సల్ స్టూడియోని ప్లాన్ చేసుకుంటారు, అలాగే వస్తారు కూడా, విజిట్ చేస్తారు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్లాన్ లేకుండా మాత్రం విజిట్ చేసినట్టయితే అడ్డంగా దొరికిపోతారండి. సో మేము కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కానీ ఒకవేళ ప్లాన్ చేసుకున్నట్టయితే సింగపూర్ని విజిట్ చేయడానికి ఈ వీడియో చూస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో అంత ఇన్ఫర్మేషన్, అలాగే అన్ని ప్రికాషన్స్ మేమైతే ఇవ్వడం జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ప్రస్తుతం అయితే మేము డబుల్ డెక్కర్ బస్లో ఉన్నామండి. మేము ఎంఆర్టీ పాస్ తీసుకున్నాము. ఎంఆర్టీ పాస్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని మీకు తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో మేము ఆల్రెడీ ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ ఎలా వాడాలి అని ఒక వీడియో అయితే మేము చేద్దామని అనుకున్నామండి. ఎందుకనంటే ఈ యూనివర్సల్ స్టూడియో వీడియో చేసినప్పుడే మేము ఆ ట్రాన్స్పోర్ట్ కోసం కూడా చెప్పడం జరిగింది. కానీ అది 2 hours వీడియో అయిపోయింది, చాలా లెంతీ వీడియో అయిపోయింది. మీకు కానీ ఒకవేళ ఆ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా పెట్టండి, ఆ వీడియో కూడా చేయండి అని మీరు అనుకున్నట్టయితే మాకు కమెంట్స్లో కిందనే ఎంఆర్టీ అని టైప్ చేసినట్టయితే మేము తప్పనిసరిగా ఆ వీడియో అయితే చేస్తాము. కంప్లీట్గా డీటెయిల్స్, అంటే సింగపూర్లో ఉన్నంత కాలం మీరు ఏ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే బెస్టా, లేకపోతే దాని డీటెయిల్స్ ఏంటి మొత్తం అని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు కింద కమెంట్ సెక్షన్లో ఎంఆర్టీ అని టైప్ చేయండి. ప్రస్తుతం మేమైతే బస్సు దిగి మళ్ళీ వేరే స్టేషన్ నుంచి మేము ఇక్కడ ఎంఆర్టీ అంటే మెట్రో పట్టుకొని మేమైతే విజిట్ చేయడం జరిగింది. సో మేమున్న ప్లేస్ వచ్చేసి బ్యాలిస్టర్ రోడ్ అండి, లిటిల్ ఇండియా దగ్గరలో. సెంటోసా ఐలాండ్కి చేరుకోవాలి అంటే ఎంఆర్టీ పట్టుకొని హార్బర్ ఫ్రంట్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది ఎవరైనా. సో హార్బర్ ఫ్రంట్ స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయిన వెంటనే మనము ఎంటర్ అయ్యేది వివో సిటీ మాల్ అండి. సో ఈ వివో సిటీ మాల్లోకి వెళ్ళిన తర్వాత లెవెల్ 3 తీసుకోవాలి, అంటే 3rd floorకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సెంటోసా స్కై ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది. ఈ సెంటోసా స్కై ట్రైన్ ఫ్రీ ట్రైన్ అండి. కంటిన్యూస్గా 1 minute, 2 minutes, 3 minutes వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఈ ట్రైన్ పట్టుకుని డైరెక్ట్గా ఫస్ట్ స్టేషన్లో దిగాలి. ఈ ఫస్ట్ స్టేషన్ పేరు ఏంటంటే వరల్డ్ రిసార్ట్ స్టేషన్. మనం దిగినట్లయితే మనం డైరెక్ట్గా మనం యూనివర్సల్ స్టూడియోస్కి మనం వెళ్ళిపోవచ్చు. సో ఈ సెంతోసా ఐలాండ్లో మొత్తం 3 స్టేషన్స్ అయితే ఉంటాయండి. మనం ఎక్కిన ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని వివో సిటీ స్టేషన్ అంటారు. అక్కడ నుంచి మనం ఫస్ట్ అంటే యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళాలి అని అంటే మనం దిగాల్సిన స్టేషన్ రిసార్ట్స్ వరల్డ్ స్టేషన్. ఆ తర్వాత నెక్స్ట్ ఉండేది ఇంబియా స్టేషన్, ఆ తర్వాత బీచ్ స్టేషన్ అని ఉంది. ప్రతి స్టేషన్లో కూడా మనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో మనం సెలెక్ట్ చేసుకొని ఆ స్టేషన్లో అయితే మనం దిగొచ్చు. ముందు చెప్పినట్టే ప్రతి 1 minute, 2 minutesకి మనకైతే ఈ మోనోరైల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనం హ్యాపీగా ఫ్రీగానే మనం ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్కి వెళ్ళి మనం యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అవ్వచ్చు. ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే
యూనివర్సల్ స్టూడియోస్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి 11 AM to 6 PM అండి. సో మేము వెళ్ళిన రోజు అయితే అది ఫ్రైడే అయితే 10 AMకి ఓపెన్ చేశారు. సో ఒకటి మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓపెన్ చేసే టైం కల్లా మీరు ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఆఫ్టర్నూన్ వెళ్దాము, 1 గంటకి వెళ్దాము అని అనుకుంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక్క రోజులో కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం. ఇది అందుకనే ఈ యూనివర్సల్ స్టూడియోస్ మీరు టికెట్ చూస్తే 1 డే పాస్, 2 డే పాస్, 3 డే పాస్ ఉంటుంది. ఒకే దాన్ని 3 రోజులు ఎందుకు చూడాలి, ఎందుకు చూస్తారు అనుకునే ప్రశ్న మీకు రావచ్చు. ఎందుకు అంటే 1 డేలో పూర్తిగా కంప్లీట్ చేయలేరు. అందుకని ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ రైడ్స్ ముందు ఆఫ్ చేస్తే బెటరు, ఏ రైడ్స్ కంప్లీట్ చేస్తే బెటరు, ఏ రైడ్స్ మనకు ఉపయోగపడతాయి అనుకుని సెలెక్ట్ చేసుకుని 1 డేలో అయితే చూడడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1 డేలో కూడా మీరు టైం వేస్ట్ చేసుకుంటే అంటే 12 కానీ 1 కానీ వెళ్తే చాలా రైడ్స్ అయితే మీరు మిస్ అయిపోతారు, చాలా యాక్టివిటీస్ అయితే మిస్ అయిపోతారు. హాయ్ అండి. సో మేము సింగపూర్లో యూనివర్సల్ స్టూడియోలో ఉన్నాము. నా బ్యాక్ చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ పెద్ద గ్లోబల్ యూనివర్సల్ స్టూడియో, ఇది చాలా చాలా ఫేమస్. సింగపూర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇది చూస్తారు. సో రండి, మేము లోపలికి వెళ్ళిపోతున్నాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. Within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even been? సో సింగపూర్లో ఈ అట్రాక్షన్స్ ఎంట్రీ ఫీజు ఉంటుంది కదండి, అన్ని అట్రాక్షన్స్ ఎంట్రీ ఫీజు కంపేర్ చేస్తే యూనివర్సల్ స్టూడియోస్కి అన్నిటికంటే ఎక్కువ ఎంట్రీ ఫీజు అండి. సుమారు $85, $85 to $90 అంటే $5,200, $5,400 ఒక్క మనిషికి పడుతుంది. సో అంత కాస్ట్లీ ఇది. సో ఎందుకు అంత కాస్ట్లీ, అంత వర్తా అని ఆలోచిస్తే ముందు మీకే అర్థమవుతుంది. టికెట్స్ విషయంలో ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ముందే ఆన్లైనే మీరు బుక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మళ్ళాగా ఎన్ని టికెట్స్ పడితే అన్ని టికెట్స్ ఇష్యూ చేసే కార్యక్రమం అయితే వీళ్ళు చేయరు. వీళ్ళ కెపాసిటీ నిండిపోయిన తర్వాత టికెట్స్ ఇష్యూ చేయడం అయితే ఆపేస్తారు. ఒకవేళ అదే మీ ఆఖరి రోజు అనుకోండి, అదే రోజు మీరు యూనివర్సల్ స్టూడియో పెట్టుకున్నారనుకోండి, డైరెక్ట్గా వచ్చి టికెట్ కొనుక్కుందామనే ప్రయత్నం చేస్తే వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే మీరు డే వేస్ట్ అయిపోద్ది, మీ టూర్ వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఆన్లైన్ బుక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సెంటోసా వాళ్ళ వెబ్సైట్లో చేసుకోవచ్చు. క్లూక్ అనే యాప్ ఉంటుంది. ఈ క్లూక్ సింగపూర్ వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దీని మీద కూడా ఫుల్ వీడియో కావాలి అంటే క్లూక్ అని టైప్ చేయండి, నేను తప్పనిసరిగా దాని మీద కూడా వీడియో చేస్తాము. సో దాంట్లో బుక్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఎంటర్ అయిపోవచ్చు. స్కాన్ చేస్తారు. నేను ఎలాగైతే స్కాన్ చేశానో నేను ఎలాగైతే స్కాన్కి నా మొబైల్ ఫోన్ ఇచ్చానో ఈ టికెట్ వస్తుందో అలాగే వాళ్ళు స్కాన్ చేస్తారు. మీకు ఈజీ అయిపోతుంది. ఒకవేళ టికెట్ లేదు, ఎంట్రీ లేదు అనే ఏమంటారు డిసప్పాయింట్మెంట్ అయితే మీకు ఉండదు. ఇక్కడైతే మినియన్స్తో షో జరుగుతుందండి. సో అక్కడ లైవ్లో పిల్లలతో పాటు వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి అన్నీ చేయొచ్చు. కానీ మేమైతే మిస్ అయ్యాం, ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ అని చెప్పారనమాట. అక్కడ మళ్ళీ నెక్స్ట్ షోకి వెయిట్ చేయాలంటే 1:30కి ఎప్పుడు రమ్మన్నారు మధ్యాహ్నం. కానీ అక్కడ మిస్ అయ్యాం. కానీ మళ్ళీ ఇక్కడ మినియన్స్తో అయితే మేము చక్కగా ఫొటోస్ తీసుకున్నాం. వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారండి. ఆ నంబర్, ఆ క్యూ అక్కడతోనే, ఆ లైన్ అంతమందే అంటే అంతమందే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒక్కరిని కూడా ఎక్స్ట్రా వాళ్ళు అలౌ చేయరు. సో వాళ్ళంతా పర్టికులర్గా ఆ క్యూ సిస్టమ్ అయితే వాళ్ళు ఫాలో అవుతారు. Universal Studios Singapore, make some noise for the 70s! సో మన టైం పాస్ అవ్వడానికి ఇలా ఎక్కడ పడితే అక్కడ లైవ్ షోస్ కానీ ఇంటరాక్షన్ షోస్ కానీ జరుగుతూ ఉంటాయండి. మా ఫస్ట్ రైడ్కి అయితే వచ్చేసాము, స్పగెటీ స్పేస్ చేజ్. దాని ఆపోజిట్లోనే లైట్స్ కెమెరా యాక్షన్ అని ఉంటుంది. అంటే మూవీలో యాక్షన్ సీన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎలా షూట్ చేస్తారో అవైతే ఆ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. సో రండి, మా ఫస్ట్ రైడ్ లోపలికి అయితే మేము ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఈ వీడియోని ఒకసారి గమనించండి, నేను కొంచెం మాట్లాడడం ఆపుతాను. సో మేము ఫస్ట్ రైడ్ కోసం క్యూలో ఉన్నామండి. సో లోపలికి వచ్చిన తర్వాత తెలిసింది సుమారు ఒక 300 మంది క్యూలో ఉంటారు.
ఇలా లోపల నుంచి వచ్చి ఇలా క్యూ మళ్ళీ ఇలా వెళ్ళి అలా అంటే ఒక నిమిషం బాగానే ఏసీలో ఉంచాడు, ఏసీలో మళ్ళీ బయటకు వచ్చేసాం లైన్. చాలా పెద్ద క్యూస్ ఉన్నాయి కొన్ని వాటికి మాత్రం. చూసారండి ఎంత పెద్ద క్యూ ఉందో. కొంతమంది అయితే అంబ్రెల్లాస్ కూడా పట్టుకున్నారు, మేము కూడా అంబ్రెల్లాస్ తెచ్చుకున్నాము. సో ఇదంతా క్యూ కంప్లీట్ చేయాలి. సో ఎంత టైం ఉన్నామంటే సుమారు 1 అవర్ క్యూలో వెయిట్ చేసాము. ఈ మీన్ వైల్ క్యూలో ఉన్నప్పుడే ముందేదో ఈవెంట్ జరుగుతుంది, వెంటనే పరిగెట్టుకుంటూ మా పిల్లల్ని పంపించాను, ఎందుకంటే అక్కడ ఏమీ ఊసిపోవట్లేదని. సో ఫైనల్లీ 1 అవర్ తర్వాత అండి మా రైడ్ అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది. వన్ అవర్ లైన్లో నిల్చున్నాం కానండి, చాలా వర్త్. అసలు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ముఖ్యంగా మేము ఆ స్పేస్లో వెళ్తున్నట్టు చీకటి ఎక్కడైతే వచ్చిందో అక్కడైతే చుట్టూరు ఆ స్టార్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా అయితే మేము ఎక్స్పీరియన్స్ చేసాము. సో వర్త్ అనిపించింది. పిల్లలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, పెద్దవాళ్ళు మేమే అంత మెస్మరైజ్ అయ్యాము. అసలు లైవ్లో సౌండ్ మేము పెట్టట్లేదు, ఎందుకంటే ఆ మ్యూజిక్స్ కాపీరైట్ వస్తాయని మేము మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాము. ఇది గమనించగలరు మీరు. చాలా 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 బాగుంది రైడ్. పెద్దలు మేమే ఇంత మెస్మరైజ్ అవుతున్నాం అంటే పిల్లలు ఇంకెంత ఎంజాయ్ చేసింటారో ఆలోచించండి. అసలు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇది న్యూయార్క్ వైట్ హౌస్ అనుకుంటా, వైట్ హౌస్ దాని నమూనా చాలా బాగుంది. మా నెక్స్ట్ రైడ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఈ ట్రాన్స్ఫార్మర్స్ అంటే నాకు ఏంటో తెలియదు, ఎందుకంటే నేను ఆ మూవీ కూడా చూడలేదు. సో మేమైతే ఎందుకు ఎంటర్ అయిపోయామంటే లైన్లో ఉన్నది ఇది. సో డబ్బులు కట్టాం కదా, ఇది కంప్లీట్ చేసేయాలి, ఎందుకు వదిలేయాలి అని ఎంటర్ అయ్యాము. ఇదిగోండి ఇలాగా దారిలో మనం అలసిపోతే వాటర్ తాగడానికి వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారండి. మేము ట్రాన్స్ఫార్మర్స్ రైడ్కి వచ్చాము, మా సెకండ్ రైడ్ అనమాట యూనివర్సల్ స్టూడియోలో. మాకైతే ఏమి అంత పెద్ద అవగాహన లేదు, కానీ వంశీ, రిచి, క్రిసి బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు. వాళ్ళకి తెలిసి ట్రాన్స్ఫార్మర్స్ అవి. సో రండి రైడ్ ఎలా ఉందో చూద్దాం. ఎందుకు వాటర్ ఫెసిలిటీ ఇచ్చారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ లైన్లో సుమారు 1.5 అవర్ వెయిట్ చేసామండి. 1.5 అవర్ వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ వెయిట్ చేసాము. 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చాము. మా రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ రైడ్ అయితే ఒక వెహికల్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారండి. మనకు 3D గ్లాసెస్ పెడతారు, చాలా కేర్ అయితే తీసుకుంటారు. మొబైల్ ఫోన్స్ చేతితో పట్టుకుని కానీ వెళ్ళడానికి అవ్వదు, పాకెట్లో పెట్టేయాలి. అందుకే నేను రైడ్ షూట్ చేయడం అయితే అవ్వలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలాసేపు వెయిట్ చేసాము, అద్భుతం. ఇంకా ఆనందా ఇంకైతే మేము ఆ మూవీలో మేమే ఉన్నట్టు ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. లేదా రిచి ఈ ట్రాన్స్ఫార్మర్స్ రైడ్ అయితే మొత్తం యూనివర్సల్ స్టూడియో రైడ్స్ అన్నిటిలో మా బెస్ట్ రైడ్ అండి. చాలా ఎంజాయ్ చేసాం. పిల్లలు కూడా కొంచెం అది ఎక్కువ మూమెంట్స్ ఉన్నా సరే రైడ్ అయితే చాలా బాగుంది. ఇది మాత్రం మిస్ అవ్వద్దు, టైం పట్టినా సరే కంపల్సరీగా ఈ రైడ్ అయితే మీరు చేసి తీరాల్సిందే. మేమైతే అందరం ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. ఆ లైన్లో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించిన విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టారు. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి రైడ్ ముందు ఈ హైట్ మెజర్మెంట్ అయితే ఉంటుందండి. ఏదైతే గ్రీన్ కలర్ పైన కనపడుతుందో ఆ గ్రీన్ కలర్ అంత హైట్ మీ కిడ్ ఉన్నట్లయితే మీ కిడ్ ఒక్కడే రైడ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది, వాడు ఒక్కడే రైడ్కి వెళ్ళొచ్చు. లేదు మీ కిడ్ ఆ రెడ్ కలర్ ఉంది కదా, కిందన ఉంది కదా, దానికంటే హైట్ తక్కువ ఉంటే 1/2 ఇంచ్ తక్కువ ఉన్నా వాళ్ళు రైడ్కి అలౌ చేయరండి. పేరెంట్స్ పక్కన ఉంటాము అన్నా వాళ్ళు అలౌ చేయరు. ఆ హైట్కి మీ కిడ్ రావాల్సిందే, ఆ హైట్లో ఉంటేనే ఏ రైడ్కైనా యాక్సెప్ట్ చేస్తారు. మరొక విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అంటే ఈ హైట్ మెజర్మెంట్ అనేది
క్యూకి ముందు ఉంటుంది, ఇంకా ఆల్మోస్ట్ రైడ్ ఎక్కే ముందు కూడా హైట్ మెజర్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు లైన్లో ఉండిపోయి క్యూలో ఉండి చివరికి 1 గంట తర్వాత అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళు హైట్ మెజర్ చేసి మీ బేబీ హైట్కి రాలేదు అంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది ముందే హైట్ మెజర్మెంట్ చూసుకొని మా వాడు సరిపోతున్నాడా లేదా అని చూసుకొని మీరు క్యూలోకి వెళ్ళడం అనేది బెటర్ ఆప్షను. ప్రతి దగ్గర ఈ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి. సో కంపల్సరీగా మీరు దాన్ని చూసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఈ రైడ్ అయితే మేము వెళ్ళలేదండి, అంటే లోపల వరకు వెళ్ళాము, మనుషులు ఎవరు లేరు. ఇంకోటి ఎలా ఉందంటే మన రెగ్యులర్ ఎగ్జిబిషన్స్లో ఎలా అయితే ఉంటుందో అలాంటి రైడ్ ఏదో కార్ రైడ్లో ఉన్నది. సో అందుకని మేము లోపలికి వెళ్ళి మళ్ళీ విరమించుకొని వెనక్కి తిరిగి వచ్చేసామన్నమాట. అలాగే ఈ రోలర్ కోస్టర్ రైడ్ లేదా హ్యూమన్ రైడ్ అంటారండి దీన్ని. ఈ రైడ్ అయితే మేము చేయలేదు, ఎందుకంటే మా చిన్నోడు క్రిస్సీ హైట్కి మెజర్మెంట్కి సరిపోలేదు. వాడైతే చేద్దామని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. వాడి కోసమని మేము అందరం ఆ రైడ్ మానేయాల్సి వచ్చింది. సో ట్రై చేయగలిగిన వాళ్ళు ఈ రైడ్ అయితే ట్రై చేయండి. కొంచెం స్కేరీగానే ఉంటుంది, బట్ థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. సో మనకి లోపల ఫుడ్ కోర్ట్స్ అయితే చాలానే కనిపిస్తాయండి. మేమైతే ఇక చాలా ఎండ ఉన్నది, సో మేము ఈ మ్యాంగో స్మూతీ అయితే తీసుకున్నాము. ఎలా ఉంటుందంటే మీరు 1 గంట వరకు ఇది తాగొచ్చు, అంటే ఫుల్గా ఐస్ క్రష్ చేసేసి దాంట్లో ఈ మ్యాంగో సిరప్ కానీ అది వేసిస్తాడనమాట. చాలా టేస్టీగా ఉంది. మేము అది అలా పట్టుకుని ఒక రైడ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మేము వచ్చిన ఏరియా ఏంటంటే ఏన్షియంట్ ఈజిప్ట్ అండి, ట్రెజర్ హంటర్స్. మేము వెళ్ళిన రైడ్ అయితే అదే ద లాస్ట్ సిటీ, మేము వెళ్ళింది అయితే ద రివెంజ్ ఆఫ్ ది మమ్మీ అన్నమాట. రివెంజ్ లాగా ఉందండి బాబాయ్. అండి సో మేము ఈజిప్ట్ లొకేషన్ లో ఉన్నాం, అంటే సింగపూర్ లో యూనివర్సల్ స్టూడియోలో. సో ఇది లాస్ట్ వరల్డ్ ద మమ్మీస్ రివెంజ్ రైడ్ కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. రెండు లోపల ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ రైడ్ దగ్గర అయితే మన చేతుల్లో ఏమి ఉండేవారండి, హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉండేవారు, మొబైల్ ఫోన్స్ కూడా పాకెట్లో పెట్టేయమంటారు. ఎందుకంటే కొంచెం బాగా స్కేరీ రైడ్ అండి. సో పక్కనే లాకర్ ఉంటుంది, లాకర్లో మనకు ఉన్నవన్నీ పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ 1 అవర్ ఫ్రీగా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దాని తర్వాత ఎవ్రీ 20 మినిట్స్కి $4 అయితే ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఈ రైడ్ అయిపోయిన వెంటనే అది కలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మేమైతే అనవసరంగా $12 కట్టేసాం, ఎందుకంటే ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకోకుండా నెక్స్ట్ రైడ్కి అయితే మేము వెళ్ళిపోవడం జరిగింది. ఈ రైడ్కి ఏంటో చాలా పల్చగా ఉన్నారండి జనాలు. మాకు అప్పటికి కూడా వెళ్ళగలేదు అసలు, ఇంత స్కేరీగా ఉంటుందా అని. చక్కగా ఏంటి అసలు ఎక్కడ వెయిటింగ్ లేదు అని అనుకున్నాము. సో వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత అర్థమైంది ఇంత స్కేరీయా అని. రైడ్ అయితే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సో కానీ కొంచెం భయపడతారు, మేమే భయపడ్డాము. ఒకటి పిరమిడ్స్ లోపలికి వెళ్ళినట్టు, లేకపోతే టోమ్స్లోకి వెళ్ళినట్టు, మమ్మీఫికేషన్, మమ్మీస్, దానికి తోడు ఇంకా డీప్ కింద పడిపోయినట్టు. సో ఇదిగో రిచ్ క్రిస్ అయితే ఇంకా ఏడుస్తున్నాడు. బట్ ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు పిల్లలు ఉంటే ట్రై చేయొద్దు, బట్ బాగుంది. రైడ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి ఇలా ఫోటో కౌంటర్స్ అయితే ఉంటాయండి. వాళ్ళు $30 ఎంతో ఛార్జ్ చేస్తారు. మేము తీసుకోకుండా డైరెక్ట్గా ద లాస్ట్ వరల్డ్ జురాసిక్ పార్క్ అయితే వచ్చామండి. ఇది మాత్రం ఆ రోజులో మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే ఈ లాస్ట్ వరల్డ్ జురాసిక్ సిటీలో అయితే మేము 2 అవర్స్ క్యూలో ఉన్నామండి. సో కంటిన్యూ స్టాండింగ్. సో దాని గురించి మరిన్ని డీటెయిల్స్ ముందు ఇస్తాను, చూడండి. సో నెక్స్ట్ మా రైడ్కి మేము జురాసిక్ పార్క్ అయితే వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుంది, ఎందుకంటే ముందు అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. రండి జురాసిక్ పార్క్ ఆ థీమ్లో మొత్తం అంతా ఎలా ఉంటుందో రైడ్ ఎంజాయ్ చేద్దాం. సో మేము వీడియోలో ముందే చెప్పాం కదండి, యూనివర్సల్ స్టూడియోకి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మొదటిది చాలా క్యూస్ ఉంటాయి, దానికి ప్రిపేర్ అయ్యి రావాలి. క్యూ అంటే పోనీ కూర్చోవచ్చేమో అని అనుకుంటారు, కూర్చొని కాదు, లిటరల్గా నుంచొని ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ క్యూస్ అన్నీ స్పైరల్ క్యూస్ అండి, లైన్గా ఉండదు. మనకి ఎండ్ ఎక్కడ ఉందో కూడా తెలీదు. ఎండ తెలియకుండా అదే నెక్స్ట్ రూమేనేమో నెక్స్ట్ లైన్ ఏమేమో అనుకుని ఏం చేస్తామంటే ఎండ తెలియదు కాబట్టి ఆ క్యూలో అలా నుంచుండిపోయి ఇక్కడ వరకు ఉన్నాం కదా నెక్స్ట్ లైనేనేమో అని అనుకుని ఈ జురాసిక్ వరల్డ్కి అయితే మేము 2 అవర్స్ ఉన్నాము. ట్రాన్స్ఫార్మర్స్కి అయితే నియర్లీ 1.5 అవర్ ఉన్నాము.
ఫస్ట్ రైడ్కి అయితే నియర్లీ 1.5 hour ఉన్నాము. ఇలాగా చాలా టైం అయితే పడుతుంది. సో ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మీకు బడ్జెట్ ఉంటే, మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంటే ఎక్స్ప్రెస్ పాస్ తీసుకోండి. సో ప్రతి ఎక్స్ప్రెస్ పాస్కి నాకు తెలిసి వాళ్ళు $30 to $40 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అంటే ఎక్స్ప్రెస్ లేన్ అనేది సపరేట్గా ఉంటుంది. మామూలుగా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కాకుండా ఎక్స్ప్రెస్ లేన్లో వెళ్ళే వాళ్ళని త్వరగా పంపించేస్తారు. అంటే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది. కానీ ఎక్స్ట్రా $40 $30 పే చేయాల్సి ఉంటుంది. ఎంతమంది ఉంటే అన్ని ఎక్స్ట్రా ఎక్స్ప్రెస్ పాస్లు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉన్నట్లయితే కంపల్సరీగా ఎక్స్ప్రెస్ పాస్ తీసుకోండి. పెద్దవాళ్ళని తీసుకొచ్చేటట్టు అయితే నేనైతే సజెస్ట్ చేయను తీసుకురమ్మని. ఒకళ్ళు తీసుకొచ్చేటట్టు అయితే 50 బిలో 45 బిలో ఉంటే మాత్రం తీసుకురండి. ఇదిగోండి ఇక్కడ మాత్రమే సీటింగ్ ఉంటుంది. ఇక్కడ మొదలు పెట్టాము. సో ఇక్కడ మొదలుపెట్టింది 2 hours వరకు లైన్ కొనసాగుతూనే ఉంది. చాలా ఇబ్బంది పడ్డాము. ఒకనొక టైంలోనైతే బ్యాక్ వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇక్కడ క్యూస్ ఉంటాయండి, చాలా క్యూస్ ఉంటాయి, చాలా లైన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేయాలి. బట్ నిల్చుంటే మాత్రం వర్త్. ఆ రైడ్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్. నాకు తెలియక స్టార్టింగ్లో హాఫ్ అన్ అవర్ అన్నాను. ఇంకా నేను నుంచోలేక అదిగోండి ఆ లైన్లోనే ఆ క్యూలోనే కూర్చున్నాడు. పక్కన కూడా చూడండి ఎలాగా ఆడ పోలికి జారబడిపోతున్నాడు. అందరూ ఏలబడిపోయి ఉన్నారు. అంత క్యూస్. మనకి డెస్టినేషన్ ఒకటి కనబడదు, ఎక్కడుందో కనబడదు. చాలా ఇబ్బంది పడతారు. ముసలోళ్ళని అయితే తీసుకురాకండి దయచేసి. వాళ్ళకి టికెట్ డబ్బులు వేస్ట్. వాళ్ళు వచ్చి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇదిగోండి క్రిస్సీ రిచ్ కూడా ఇంకెంతసేపు అని ఇబ్బంది పెడుతుంటే మనకే చిరాకు వచ్చేస్తుంది. ఫైనల్ రోకి వచ్చామండి. నాకు తెలిసి 2 hours మేబీ, నియర్లీ 2 hours లైన్లో ఉన్నాం. ఈ రైడ్కి ఈ థీమ్కి అయితే అసలు సంబంధమే లేదండి. మేము వెయిట్ చేసిన 2 గంటలు ఎందుకా అని అనిపించింది. అసలు వెయిట్ చేసినంతసేపు లేదు రైడ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే అలా నీళ్ళలో తీసుకెళ్తాడు, అంతేగాని మనకి ఒక డైనోసార్ కనిపించడం అంటే ఎక్కడున్నాయో కూడా తెలియదు మనకి. అంత లోపలికి ఉంటాయి ఆ డైనోసార్స్ కూడా. సో అంత థ్రిల్లింగ్ లేకపోతే ఎంజాయ్ చేసే అంత రైడో అయితే మాత్రం ఇది కాదు. సో మీరు ఎస్కేప్ చేయడం బెటర్. దానికంటే ఈ పిల్లల యాక్టివిటీ అయితే చాలా బాగుందండి. 3 డైనో ఎగ్స్ పెట్టుకుని అక్కడికక్కడ ఆ ఎగ్ని పగలగొట్టి చిన్న బేబీ డైనోసార్స్ని తీయడం అయితే అక్కడ చేశారు. ఆ యాక్టివిటీ అయితే చాలా బాగుంది. All right, hello there. Welcome, guys. Where are you from? India. All right, which part of India? That is right. It is from that part of India. All right, and what is your name? Evan. Yes. And you are? Wait, hold on. I gotta get this right. Evan Ronshan and Joyan Ronshan. That is a very fancy name. Good job, Dad. That is an awesome name. Look at that. Evan and Joy. All right. Boys, do you have any questions for me about dinosaurs? All right. What do you think? Give it a guess. Yeah, that is right. She is a carnivore. Well, carnivores are basically velociraptors, T-Rexes, and a couple of other dinosaurs. But this particular dinosaur right here, Velociraptor, they are indeed a carnivore. And carnivores eat when they eat.
What do carnivores eat? Come on now. It's only one or the other. That is correct. Meat. You got it right, Daddy. That's wrong. It's not playing. Okay. All right. What was that? No, this is not a T-Rex. This is a Velociraptor. But she is just as scary, just as strong and vicious like a T-Rex. Those are wonderful questions. All right. Shall we take a photo together? Yep. All right. Here we go. Big smiles for the camera. మా పిల్లలైతే దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు డైనోని, ఆ బేబీ డైనోని టచ్ చేశారు. అలాగే ఆ డైనోతో ఫోటో తీసుకున్నారు. సో ఇదైతే బాగుంది. మరి ప్రతిసారి ఇది ఈవెంట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ దీన్ని అయితే మేము పిల్లలం అందరూ ఎంజాయ్ చేసాము. దానికంటే ఇది బెటర్ అనిపించింది. ఫైనల్లీ ద ఫార్ అవే ల్యాండ్లోకి అయితే వచ్చామండి. ఇదైతే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అంత స్కేరీ ఇవేం ఉండవు కాబట్టి. అండ్ చక్కగా వాళ్ళు ఏవైతే డిజ్నీ మూవీస్ అయితే చూస్తారో ఆ క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తాయి. నాకైతే చాలా ఇష్టము ఈ ఫెయిరీ క్యారెక్టర్స్ ఇవన్నీ ఎస్పెషల్లీ. సో ఆ మూవీలో ఏవైతే ఆ క్యాజిల్స్ చూస్తామో, సో ఆ స్ట్రీట్స్ చూస్తామో, అవన్నీ సేమ్ అలా అక్కడ రెప్లికేట్ చేసి ఉంచారండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇదైతే కంపల్సరీగా మీరు టైం తీసుకొని మరి ఇది విజిట్ చేయండి. సో ఇక్కడ కూడా లైన్ ఉందండి. ఆల్రెడీ ఈవినింగ్ 4 అయిపోయింది, 4-5 అయిపోయింది. అయినా సరే ఇక్కడ కూడా లైన్ ఉంది. మీరు ఒకటి ఫిక్స్ అయిపోవాలి ఏంటంటే, లీస్ట్ ప్రతి దానికి మీరు హాఫ్ అన్ అవర్ పైనే లైన్లో అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. సో అంతకంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ మరి మేము పీక్ టైంలో వెళ్ళామో లేదో తెలియదు, కానీ అంటే చాలా వీడియోస్ చూసాం, చాలామంది చూసాం, లైన్స్ అనేవి కంపల్సరీ. అందుకనే ఎక్స్ప్రెస్ పాస్లు అనేవి అందరూ కొనుక్కుంటారు. మీకు బడ్జెట్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ ఎక్స్ప్రెస్ పాస్లు కొనుక్కునే ప్రయత్నం చేయండి. కానీ ఒక్కొక్క దానికి $30 to $40 అయితే ఎక్స్ప్రెస్ పాస్కి అవుతుంది. అంటే $30 వేసుకున్న 1800 ఎక్స్ట్రా అవుతుంది. అంటే 5000 ప్లస్ 1800 సుమారు 800, 7000. ఒక్కొక్క టికెట్కి 7000 అవుతుంది. కానీ క్యూస్ అయితే మీరు ఈజీగా దాటేవచ్చు, ఎస్కేప్ అయ్యేవచ్చు. How is this ride? Awesome. Good. Very nice. కానీ ఇంకా మళ్ళీ తీసుకెళ్ళలేదు, అదే టెన్షన్గా ఉంది. మధ్యలో అయిపోయింది. సో మేము పుస్ ఇన్ ద బూట్స్ రైడ్కి వెళ్ళాము. చాలా ఆసమ్ ఉన్నది రైడ్ అయితే. అంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. చక్కగా ఉంది, అంటే స్కేరీగా లేదు, అలాగే నార్మల్గా కూడా కాదు. తక్కువ టైమే, కానీ ఎక్కువసేపు లైన్లో ముందు చెప్పినట్టు వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ చాలా బాగుంది.
ఇది ఒక 4D మూవీ అండి. మేము చూడడానికి లోపలికి వెళ్తున్నాము. ష్రెక్ అండ్ ఫియోనా, మీరు ఆ క్యారెక్టర్స్ పేర్లు విన్నారో లేదో తెలియదు, కానీ మూవీ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా, అంటే చక్కగా నవ్వుతూ ఉండొచ్చు ఆ మూవీ అంతా. సో ఒరిజినల్ గా కూడా మూవీ ఉంటుంది. మేమైతే ఒక 20 minutes 4D క్లిప్పింగ్ చూసాము. సో బట్ మీరైతే ఇది మిస్ అవ్వదు, పిల్లలతో అయితే చక్కగా మీరు ఇది ఎంజాయ్ చేయొచ్చు. ముందు మాత్రం సుత్తు ఉంటుందండి ఒక 15 minutes, మరి అది భరించాలి. ఆ సుత్తున్నది కదా అని అసలు వెళ్ళిపోదాం అనుకున్నాం మధ్యలో, బట్ మళ్ళీ ఎందుకు వచ్చాం కదా ఉందాంలే అని చెప్పి ఉన్నాము. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మూవింగ్ సీట్స్ ఉంటాయి, నాన్ మూవింగ్ సీట్స్ ఉంటాయి. మూవింగ్ సీట్స్ ఎంచుకోండి, ఎందుకంటే గుర్రం మూవ్ అయినప్పుడు మిగతా మూమెంట్స్ వచ్చినప్పుడు మన సీట్స్ కూడా మూవ్ అవుతాయి. సో ఇలా 3D గ్లాసెస్ ఇచ్చాడు. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు, ఫన్నీగా చాలా చాలా. ఇదైతే మిస్ అవ్వద్దు, మిస్ కొట్టొద్దు. ఇది చాలా నవ్వేసి క్లాప్స్ కూడా కొట్టేశారు. రిచ్ వాళ్ళు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు. సో మూవీ అయిపోయిన మూవీ స్టార్టింగ్ ఇది. సో ఇంకా మేము స్టాప్ చేసేసాం అనమాట. చాలా బాగుంది ఈ మూవీ అయితే. ఫైనల్గా మడగాస్కర్ అండి. సో మేము ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసుకుని వచ్చాము, కానీ మడగాస్కర్ దగ్గరకు వచ్చేసరికి టైం అయిపోయింది అనమాట, క్లోజ్ చేసేసారు. సో దూరం నుంచే చూడడం అయితే జరిగింది. సో మీరు కానీ టైం ఉన్నట్టయితే ఈ ఫార్ అవే ల్యాండ్ లో ఏది మిస్ అవ్వద్దండి, అన్ని రైడ్స్ వెళ్ళండి. అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేస్తాం, అంటే ప్రశాంతంగా ఉంటాయి ఈ రైడ్స్ అయితే. సో మీరు మాత్రం మిస్ కాకండి ఫార్ అవే ల్యాండ్. దాని తర్వాత న్యూయార్క్ కూడా ఉంటుందండి, ఆ న్యూయార్క్ కూడా మిస్ అవ్వద్దు. సో ఫైనల్లీ నాకు తెలిసి 11 o'clock వచ్చాము. ఇప్పుడు టైం 6:40 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 6:45 అవుతుంది. చక్కగా ఎంజాయ్ చేసాము, ఒక రకంగా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసాము. కొన్ని రైడ్స్ అయితే చాలా బాగున్నాయి, పిల్లలైతే ఎంజాయ్ చేశారు. 2 days అయితే ఫ్రీగా చేయొచ్చు. 1 day అంటే కొంచెం టైట్గా ఉంటుంది, బట్ వర్త్ కిట్టించాము. ఇంకొకటి ఏంటంటే ఈ యూనివర్సల్ స్టూడియోస్ని ఫుల్గా 1 day అయితే కంప్లీట్ చేయలేరు. సో కంగారు అయిపోతూ ఉంటాము, ఏం చేయాలి, ఏది వదిలేస్తాం ఏంటో అని, ఏదో ఒకటి వదిలేస్తాం కంపల్సరీగా. అందుకనే వాళ్ళు 1 day పాస్, 2 day పాస్, 3 day పాస్ అని ఇచ్చారు. ఇంకా మీకు బడ్జెట్ సహకరిస్తే 2 days పాస్ తీసుకోండి. 2 days పాస్ తీసుకొని 2 రోజులు విజిట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ పిల్లలైతే లెగోస్తో ఆడుకుంటున్నారు. షాపింగ్ అయితే పిల్లలకి చాలా ఉంటుంది. ప్రతి ఎంట్రన్స్ దగ్గర లేదా ప్రతి థీమ్ దగ్గర దాని షాపింగ్ కూడా ఉంటుంది. సో ఆ షాపింగ్ చేయొచ్చు. అపరాజిత అలసిపోయి ఉంది, అందుకని అక్కడ అలాగా కూర్చొని రిలాక్స్ అవుతుంది. సో టైం 7:15 అండి. సో ఫైనల్గా అయితే మేము యూనివర్సిటీ మొత్తం అంతా కవర్ చేసాం, మ్యాక్సిమం అంతా. మళ్ళీ మేము బ్యాక్ అవుతున్నాము. మళ్ళీ మేము ఇక్కడ నుంచి మెట్రో పట్టుకొని మళ్ళీ మేము మా స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మేము మళ్ళీ లిటిల్ ఇండియాకి వెళ్ళాలి. రండి. ఫైనల్గా యూనివర్సల్ స్టూడియో విజిట్ చేసినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. అంటే 10 o'clock లేదా 11 o'clock రావడానికి ట్రై చేయండి. అంటే గేట్లు ఇప్పుతున్నాడు అనగానే మీరు అక్కడ నిల్చోవడానికి ట్రై చేయండి. అంత ఎర్లీగా వస్తేనే కానీ మీరు కిట్టుబాటు చేయలేరు. రెండవది ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు బడ్జెట్ ఉంటే ఎక్స్ప్రెస్ పాస్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని తీసుకురాకుండా ఉండే అవకాశం ఉంటే చూడండి, ఎందుకంటే వాళ్ళు వస్తే చాలా ఇబ్బంది పడతారు, టైర్డ్ అయిపోతారు, మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మేమైతే పరోటా, అలాగే బిస్కెట్స్, ఇంకేవో చిప్స్, బ్రెడ్ తెచ్చుకున్నాం. ఎందుకంటే లోపల ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంటుంది, అలాగే మనకు కావాల్సిన ఫుడ్ కూడా దొరకదు. బయట నుంచి తెచ్చుకుంటే ఆ ఫుడ్కి కూడా మేము టైం ఇవ్వలేదండి. ఫుడ్కి టైం ఇచ్చిండుంటే ఇవి కూడా మేము కంప్లీట్ చేయగలిగే వాళ్ళం కాదు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే గర్ల్స్ కానీ లేడీస్ కానీ ఉన్నట్టయితే కంఫర్ట్ ఫుట్వేర్ వాడండి. అంటే ఫ్లాట్స్ కానీ శాండల్స్ కానీ లేకపోతే మీ కంఫర్ట్ షూస్ ఏవైతే వాడండి. అంతేగాని హీల్స్ అవి వేసుకుంటే అస్సలు నడవలేరు. మీరు ఆ తర్వాత హీల్స్ ఇప్పేసి ఉట్టికాలతో నడాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి కంపల్సరీగా క్యారీ చేయాల్సిన గొడుగులు. అయితే ఎండ లేకపోతే వర్షం, రెండాట్లకి మీకు గొడుగు అవసరం పడుతుంది. ఎందుకంటే ఈ ఎండ దంచేటప్పుడు దంచేస్తుంది, వర్షం పడేటప్పుడు వర్షం పడిపోతుంది. ఇంకోటి ఏంటంటే వర్షం పడితే మీ బ్యాడ్ లక్ అనుకోవాలి. సింగపూర్లో వర్షం పడితే కంపల్సరీగా అవుట్ సైడ్ రైడ్స్ అయితే ఆపేస్తారు. ఎందుకంటే వీళ్ళు సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. థండర్ స్టార్మ్స్ వస్తాయని వాళ్ళకి ఆ క్లియరెన్స్ వచ్చేంత వరకు రైడ్స్ అయితే స్టాప్ చేస్తారు. మీరు 5,000 పెట్టినా 10,000 పెట్టినా దానికి వాళ్ళకి సంబంధం ఉండదు. కాబట్టి వర్షం పడకూడదని అయితే ప్రేయర్ చేసుకోండి.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఎలా అయితే మీరు క్యారీ చేసుకుంటున్నారో ఎంటీ వాటర్ బాటిల్స్ కూడా మీరు క్యారీ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మనకి వాటర్ తాగడానికి మనకి కౌంటర్స్ అయితే ఉంటాయి. సో మీరు బాటిల్స్లో రీఫిల్ చేసుకొని తాగొచ్చు. సో మీరు రూమ్ నుంచో ఇంటి నుంచో మోసుకొని వెళ్ళే పని కూడా పెట్టుకోక్కర్లేదు. సో అదైతే మీరు సేవ్ అవుతారు. ఎందుకంటే ఒక వాటర్ బాటిల్ వచ్చి $2.2 అలా ఉంటుంది. సో అదైతే మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫ్రీగా ఉండే షూస్ వేసుకోండి. అలాగే డ్రెస్సెస్ కూడా కంఫర్ట్ వేరే వేసుకోండి. ఎందుకంటే ఆ ఎండలో ఆ లైన్స్లో ఆ క్యూస్లో నిల్చోవాలి కాబట్టి. సో కంఫర్ట్ వేర్ వేసుకున్నట్టయితే మీరు రైడ్స్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ మీకు ఇంకా బడ్జెట్ ఉన్నట్లయితే 2 days పాస్ తీసుకోండి. ఒకరోజేమో సగం అట్రాక్షన్స్ కవర్ చేయండి లేదా రైడ్స్ కవర్ చేయండి. ఇంకో హాఫ్ డే ఏమో మిగతా హాఫ్ కవర్ చేయండి. అప్పుడు ఫ్రీగా కవర్ చేయడానికి అవుతుంది. ఒకవేళ లేదు అంత డబ్బులు మా దగ్గర లేవంటే 1 dayలోనే మొత్తం కవర్ చేయడం అయితే సజెషన్స్ ఇచ్చామో వాటిని ఫాలో అయ్యి ఏవి బెస్ట్ ఎంచుకొని ఆ రైడ్స్ మాత్రం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇది చైనీస్ ఫుడ్ ఏమంటారు ఫుడ్ ఇదండి. ఇది ఫుడ్ రిపబ్లిక్. ఇది ఏమంటారు రైడ్ ఫిట్టర్స్ అంట. ఫస్ట్ టైం చైనీస్ ఫుడ్ అంటే ఇదివరకు నేను సూషి తిన్నాను. చూద్దాం. బాగుంటుంది కదా. సో అలా మేము యూనివర్సల్ స్టూడియో మా డే అంతా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ టెక్కా సెంటర్కి వచ్చామండి. అంటే హార్బర్ ఫ్రంట్ నుంచి టెక్కా సెంటర్కి వచ్చి అక్కడ మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని అప్పుడు మళ్ళీ మా రూమ్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే మేము ఫుడ్ ఏం ఎక్స్ప్లోర్ చేసామో సింగపూర్లో అదొక వీడియో అండి. యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఇందులో ఇంక్లూడ్ చేసి పెడితే చాలా లెందీ వీడియోస్ అయిపోతున్నాయి. సో మీకు ఆ ఫుడ్ దాని ప్రైజెస్ వాటి డీటెయిల్స్ ఎక్కడ ఏం దొరుకుతాయో కావాలి అని అంటే ఫుడ్ అని కింద కమెంట్లో మీరు కమెంట్ చేసినట్టయితే మేము తప్పనిసరిగా దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. సెపరేట్ వీడియో చేస్తాం. సో మేము మార్నింగ్ అంతా యూనివర్సల్ స్టూడియో మొత్తం చుట్టుముట్టేసాం. చేసేసిన తర్వాత మళ్ళీ మేము వచ్చి ఇక్కడ డిన్నర్ చేసేసామన్నమాట. రిచిక్రిషియాలు అప్పుడే రూమ్కి వెళ్ళొద్దు కొంచెంసేపు ఇంకా ఆడుకుంటాం అన్నారు. సర్లే అని ఇక్కడ చిన్న పార్క్లో ఉంటే అక్కడ తీసుకెళ్తున్నాం. వాళ్ళు ఆడుకునే టైంలో నేను జోషి అలా రిలాక్స్ అయ్యి చిల్ అవుతాం. ఎందుకంటే ఈరోజు చాలా అంటే చాలా నడిచాము. కాళ్ళు బండలాగా అయిపోయాయి. ఇంకెలా అంటే తేలిపోతున్నాయి కాళ్ళు. వెళ్ళిపోదాంరా అన్నా కూడా ఇంకా ఒప్పుకోలేదు. పాపం సర్లే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా అని ఇంకా పార్క్కి వెళ్తున్నాం అనమాట. అంటే టెన్షన్ లేదు ఎందుకంటే మాకు ఈ రోడ్స్ బస్ నెంబర్స్ అన్నీ ఐడెంటిఫై చేసేసుకున్నాము. సో ఎక్కడ ఆగాలి ఎక్కడ దిగాలి అనేవి ఐడియా వచ్చింది. సో టెన్షన్ లేదు, పర్లేదు లేట్ అయినా ఏముందలే అని. అంటే ఫస్ట్ రోజు కొంచెం టెన్షన్ పడ్డాము బస్సెస్ గురించి స్టాప్స్ గురించి. కానీ ఇప్పుడైతే ఒక 2 daysకే చాలా సో డే 2 ఇన్ సింగపూర్. ఫైనల్లీ మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మా రూమ్కి అయితే మేము వచ్చేసామండి. టైం ఎంత అవుతుంది? 10 అవుతుందా? నైట్ 11:15 అవుతుందండి. హోటల్ నుంచి బయటకు వచ్చాము సరదాగా ఎలా ఉంటుందో చూద్దామని. నైట్ అండి, నైట్ కొన్నాము. ఈ పక్కన ఒక రెస్టారెంట్ కూడా ఉంది. కన్నా మందే కన్నా మనం ఎక్కడికో వెళ్తున్నాము. మరి కొనేసుకున్నాం అనవసరంగా తిన్నారు. మార్నింగ్ కాదు నైట్ కి. అలా మా డే 2 ఇన్ సింగపూర్ అయితే మేము ఎండ్ చేసామండి. మీరు సింగపూర్ వీడియోస్ కోసం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ సింగపూర్ డే 1 అలాగే సింగపూర్ వీసా మీద వీడియోస్ తీసాము. ఒకవేళ చూడకపోతే ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అలాగే ప్రీవియస్ సిరీస్ కూడా ఉన్నాయండి, కేరళ అలాగే చెన్నై అండ్ హైదరాబాద్. సో అవి కూడా మీరు చూడండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.